अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्रीकृष्णपरब्रह्मणे नमः। श्री सीतालक्ष्मण भरत शत्रुघ्न हनुमत समेत श्रीरामचंद्र परब्रह्मणे नमः। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचर विनाशकरं नमामि। जय श्रीमन्नारायण। श्री सीतारामचंद्र परब्रह्मणे नमः। ఈరోజు చాలా గొప్ప పర్వదినం యావత్ ప్రపంచానికి కూడా. ఎందుకంటే రామచంద్రస్వామి కేవలం భారతదేశానికే రాజు కాదు, సర్వం సహా చక్రవర్తి, అంటే విశ్వానికంతటికీ కూడా ప్రభువు. ఆయన వైకుంఠంలో ఉన్నా లేదా భూమి మీద అవతరించినా కూడా ఏదో ఒక విభవావతారంలో స్వామి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు శ్రీమన్నారాయణుడు. అదే ప్రకారంగా అవసరానికి తగినట్టుగా తను అవతరిస్తూనే ఉంటారు ప్రతి యుగంలో. అలాగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన అనేటువంటి 3 కార్యక్రమాలను జరపడానికి భగవంతుడు అవతరిస్తాడు. కేవలం ఒక పని పెట్టుకొని రాడు ఆయన. అలా వచ్చిన విభవావతారాలలో అనేక అవతారాలు ఉన్నప్పటికీ కూడా మనం ప్రముఖంగా 10 అవతారాలు, దశావతారాల గురించి చెప్పుకుంటాం, అందరికీ తెలుసు. ఆ దశావతారాల్లో కూడా శ్రీరామకృష్ణ అవతారాలు చాలా ప్రసిద్ధి. వాటిని పూర్ణావతారాలు అంటారు. అంటే మిగతా అవతారాలు, నరసింహస్వామి అవతారం ఉంది, వచ్చేసి హిరణ్యకశ్యపుని సంహరించేసి అవతారం సమాప్తి అయిపోతుంది. అలా పరశురామ అవతారం, మిగతా అవతారాలన్నీ కూడా కేవలం ఆ కార్యాన్ని పూర్తి చేసుకొని అవతార పరిసమాప్తి జరుగుతుంది. 127 సంవత్సరాలు భూమి మీద శ్రీకృష్ణ పరమాత్ముడైతే, అలాగే 11,000 సంవత్సరాలు శ్రీరామచంద్రుడు భూమిని పరిపాలించిందట. మనకు రాముడు చాలా కష్టాలు పడ్డట్టే తెలుస్తుంది అందరికీ. కానీ రాముడు సుఖపడ్డట్టు ఎవరూ సుఖపడలేదు. మనకి ఈ విషయం తెలియదు. శ్రీరాముడు పాపం అడవిలోకి పోయిండు, 14 సంవత్సరాలు వనవాసం చేసిందని చెప్పుకుంటాం. మరి ఆయన జీవించిన కాలం ఎంత అంటే 100 సంవత్సరాల మనిషి ఆయుష్ అంటేనే 14 సంవత్సరాలు చిన్నది. అలాంటిది మరి 11,000 సంవత్సరాలు, దశవర్ష సహస్రాని దశవర్ష శతాని చ అని రామచంద్రస్వామి 11,000 సంవత్సరాలు రాజ్యమేలితే మరి ఆ 14 సంవత్సరాలు ఎంత? కాబట్టి శ్రీరాముడు బాల్యంలో చాలా సుఖపడ్డాడు దశరథుడి యొక్క ఆ పరిపాలనలో, పాలనలో, ఆలనలో. ఒక తల్లి కాదు, అందరికీ సాధారణంగా మానవులందరికీ కూడా రాముడు పరిపూర్ణ మానవ అవతారం. రామో విగ్రహవాన్ ధర్మ అంటుంది శాస్త్రం, రామాయణం. అంటే మిగతా శ్రీకృష్ణావతారం, మిగతా అవతారాలన్నీ కూడా భగవద్గుణాలను అక్కడ ప్రకటింపజేశాడు స్వామి. కానీ రామాయణంలో మాత్రం కేవలం మానవుడిగా మాత్రం ఆత్మానం మానుషం మన్యే అని చెప్పుకున్నాడు రాముడు. దేవతలందరూ వచ్చి స్వామి నువ్వు మామూలు మనిషివి కాదు, నువ్వు సాక్షాత్ పరబ్రహ్మవు పరమాత్మ అని చెప్పినా కూడా రాముడు ఒప్పుకోలేదు. లేదు నేను దశరథ కుమారుణ్ణి, శ్రీరాముణ్ణి, నేను ఒక మానవుణ్ణి అని చెప్పుకున్నాడు. ఎందువల్ల అంటే రావణాసురుడికి ఇచ్చినటువంటి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం. మనుష్యుల చేత, వానరుల చేత తప్ప రావణాసురుడికి మరణం లేదు. కాబట్టి శ్రీరాముడు ఒక నరుడిగా, మానవుడిగా, మిగతా దేవతలందరూ కూడా వానరాలుగా అవతరించి రావణ సంహారం జరిపించింది. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. మరి రాముడి గొప్పతనం ఏమిటి అన్ని అవతారాల కంటే అంటే శ్రీకృష్ణుడు, ఆయనకి 2 తల్లులు. మిగతా దేవతలు మనకు పెద్దగా తల్లి తండ్రి, పరశురాముడు ఉన్నాడు ఒకే తల్లి. శ్రీకృష్ణుడికి 2 తల్లులు, ఒక ఆమె కన్న తల్లి, పెంచిన తల్లి. కానీ రాముడు ఇంకొక అడుగు ముందుకు వేసి
ముగ్గురు తల్లుల ఆలన పాలన చూడబడ్డవాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. రాముణ్ణి అడవిలోకి పంపింది కాబట్టి కైకేయి చెడ్డది అనుకుంటాం మనం. నిజానికి కౌసల్య కంటే ఎక్కువ కూడా కైకేయి రాముణ్ణి ప్రేమించేదట. కానీ మరి కేవలం ఏదో సుఖభోగాలు అనుభవించడానికి రాలేదు కదా రామచంద్రస్వామి. రాక్షస సంహారం జరగాలంటే దానికి ఒక కారణం ఉండాలి. ఎంత గొప్ప కారణం అంటే రాముడికి జితక్రోధ అనేటువంటి ఒక బిరుదు. అంటే కోపాన్ని జయించినవాడు, కోపమే లేనివాడు. మరి అలాంటి కోపం లేని వాడికి కోపం తెప్పించేంత ఒక గొప్ప సంఘటన ఏదో జరగాలి. కాబట్టి రాముడికి కైక కోరడము, రాముడు వనవాసానికి వెళ్ళడము, సీతాపహరణం జరగడం. సీతమ్మ వారిని ఎత్తుకుపోతే కూడా పెద్ద కోపించలేదట రాముడు, క్షమించాడు రావణాసురుణ్ణి. మరి రావణాసురుణ్ణి వదలడా, కాకపోతే ఒక అవకాశం ఇస్తాడు. హే రావణ, నా భార్యను నాకు అప్పగించవయా, నువ్వు నీ భార్యలు అందరితో సుఖంగా ఉండొచ్చు. ఒక సీతమ్మ వారే కాదు, అంతకుముందు రావణ చెరలో అనేక వేల మంది దేవతా స్త్రీలు, గంధర్వులు, మానవులు వీళ్ళందరూ ఉన్నారట. మరి వాళ్ళందరికీ చెర విడిపించడానికి సీతమ్మ వారు ఆ లంకకు వెళ్ళింది. లంకకు సీతమ్మ వారు వెళ్తే ఆ సీతమ్మ వారిని కారణంగా చేసుకొని రావణ సంహారం చేసి అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా స్వేచ్ఛను, స్వతంత్రాన్ని కల్పించాడు, విడుదల చేశాడు శ్రీరామచంద్రుడు. అందువల్ల రాముడు అడవికి వెళ్ళాల్సి వచ్చింది, కైక కోరాల్సి వచ్చింది. రాముడి యొక్క అవతారం యొక్క పరిపూర్తి కోసమే ఇదంతా జరిగింది. సరే, లంకలోకి వెళ్ళడం, రావణ సంహారం జరిగింది. రామాయణంలో మనకి ప్రధానంగా 3 పట్టాభిషేకాలు కనిపిస్తాయి. ఒకటి, తను సుగ్రీవుడితో స్నేహం చేసుకొని వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేస్తాడు శ్రీరామచంద్రుడు. ఆ తర్వాత రావణాసుర సంహారానికి ముందే విభీషణుడికి పట్టం కడతాడు. అంటే రాముడికి ఎంత ధైర్యము, తన మీద తనకి ఎంత నమ్మకము. రావణాసురుడు చావకముందే విభీషణుడికి పట్టం కట్టాడంటే అర్థం ఏంటి? ఇంకా రావణాసురుడు రాముడి దృష్టిలో లేనట్టే. అంత ధీరత్వం కలిగిన వాడు, ధైర్య సాహసాలు కలిగిన వాడు, తన మీద తనకు అంత సంపూర్ణమైనటువంటి నమ్మకం కలిగిన వాడు శ్రీరామచంద్రస్వామి. విభీషణుడికి పట్టాభిషేకం చేసేటప్పుడు, హే రామ, అక్కడ రావణాసురుడు చావనే లేదు, రావణ సంహారం ఇంకా జరగనే లేదు, మరి అప్పుడే విభీషణుడికి పట్టం కట్టేస్తే ఏదో భయానికో నీ మంచితనానికో రావణాసురుడు లొంగి సీతమ్మ వారిని అప్పగిస్తే అప్పుడేం చేస్తావు అంటే, ఎట్లాగో విభీషణుని లంకకు పట్టాభిషిక్తుని చేసినాను, నా అయోధ్య ఇచ్చేస్తాను రావణాసుడికి. అంత గొప్పవాడండి రామచంద్రస్వామి. ఎలాంటి త్యాగం అంటేనే రాముడు. తెల్లవారితే పట్టాభిషేకం జరగాలి. దశరథుడు ప్రకటించేసిండు పట్టాభిషేకం అని చెప్పి. ఋషులు, దేవతలు, గంధర్వులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. 8 మంది మహర్షులందరినీ కూడా ఆ పట్టాభిషేకానికి నియోజించాడు దశరథ మహారాజు. వశిష్ఠో వామదేవశ్చ అన్నట్టుగా వశిష్ఠాది 8 మంది ఋషుల సమక్షంలో దేవతలందరూ, దిక్పాలకులందరూ, గంధర్వులందరూ, వారందరూ ఆకాశం నుండి పుష్పవృష్టి కురిపిస్తుంటే రాముడి పట్టాభిషేకం జరగాలి. రాముడు కూడా ఇంకా పట్టాభిషేకానికి సిద్ధమైపోయి మంగళ స్నానాలు కూడా జరిపించుకొని ఆశీర్వాదం తీసుకుందామని దశరథుడి దగ్గరికి వచ్చేసరికి విషయం తెలిసింది. దశరథ మహారాజు విచారంతో ఉంటాడు. ఏం జరిగిందో తెలుసుకొని, దీనికి చింతించాల్సిన అవసరం లేదు నాన్న, నేను వెళ్తాను అని రేపు పట్టాభిషేకం, తెల్లవారితే పట్టాభిషేకం అన్న తన మహోత్సవాన్ని, రాజ్యాభిషేకాన్ని త్యాగం చేశాడు రాముడు. ఇది శ్రీరామచంద్రుడు చేసినటువంటి రెండో త్యాగం. మొదటి త్యాగం ఏంటంటే, తన బాల్య సుఖాలన్నింటినీ పక్కన పెట్టి విశ్వామిత్రుడి మహర్షి వెంట వెళ్ళాడు యాగ సంరక్షణకి. ఆ తర్వాత వనవాసానికి వెళ్తున్నాడు. వనవాసం పూర్తి అయిపోయిన తర్వాత శ్రీరామ పట్టాభిషేకం. తండ్రి చూడాలి అనుకున్నాడు, కానీ తండ్రి లేకుండానే పట్టాభిషేకం జరిపించుకున్నాడు.
ఎందుకు? ఆయనకి ఇంక తండ్రి ఎవరు? ఆయనే సర్వలోక పితామహ, సర్వలోక పితుడు ఆయనే. పితామహస్య లోకస్య అన్నట్టుగా గతిర్భర్త ప్రభుస్సాక్షి అని స్వామి ఆయనే మనకు తల్లి తండ్రి లోకాలన్నిటికీ అయి ఉన్నాడు. కాబట్టి ఆ స్వామికి ఇంకా తండ్రి ఎవరు? ఆయనే తండ్రి జగత్పిత. ఆయనకు ఋషులందరూ అత్యంత వైభవంగా పట్టాభిషేకం చేస్తున్నారు. ఈరోజు మనం ఇక్కడ పట్టాభిషేకం కార్యక్రమాన్ని జరిపించుకుంటున్నాము. మన శ్రీమాన్ వెంకట శేషాద్రి గారు జన్మదిన సందర్భంగా, అలాగే అయోధ్యలో శ్రీరామచంద్రస్వామి దేవాలయాన్ని ప్రతిష్ట స్థాపన చేసినటువంటి ఆ రోజును పురస్కరించుకొని మనందరం పట్టాభిషేకం జరిపించుకోవడం మన మహాభాగ్యంగా భావిస్తున్నాం. 500 సంవత్సరాలు రాముడు 14 సంవత్సరాలే వనవాసానికి వెళ్తే అది త్రేతాయుగం. కానీ కలియుగంలో పాపం 500 సంవత్సరాలు తనకొక గూడు లేకుండా నిరాశ్రయంగా స్వామి ఉండిపోయాడు. అట్లాగే ఎంతోమందిని ఆ రోజు రాముడి దేవాలయాన్ని తొలగించకూడదు అని అడ్డు వచ్చిన వాళ్ళందరినీ వేలాది లక్షలాది మందిని వాళ్ళ శిరచ్ఛేదం చేసి సంహరించి ఆ రామాలయాన్ని కూల్చి విగ్రహాలను ఎక్కడో పెట్టేయడం జరిగింది తురుష్కుల రాజ్యం. ఆ రోజు ఆ రాముడి వంశస్థులందరూ కూడా శపథం చేశారట, మా రాముడి ఆలయాన్ని మళ్ళీ నిర్మించేంత వరకు కూడా మేము తలపాగా పాదరక్షలు ధరించము. అది వాళ్ళ సంప్రదాయం, తలపాగా ధరిస్తారు. ఉత్తరాద్రి వాళ్ళు రాజవంశీయులు, రాజులు కిరీటం ధరించినట్టుగా వాళ్ళు ఆ యొక్క తలపాగా ధరిస్తారు. కాబట్టి మా రాముడికి ఎప్పుడైతే నిరాశ్రయుడయ్యాడో, ఆయన యొక్క దేవాలయాన్ని కూల్చివేశారో, మళ్ళీ రామాలయ నిర్మాణం జరిగేంత వరకు మేము తలపాగా ధరించము, పాదరక్షలు ధరించము అని వాళ్ళు శపథం చేస్తే, మరి 500 సంవత్సరాల నుండి ఎంతోమంది రాజులు వచ్చారు, రాజ్యాలు ఏలారు. కానీ రాముడికి ఒక చిన్న గృహాన్ని కట్టించలేకపోయారు. నిజంగా అది మన మంచికే జరిగిందంటారు. ఏది జరిగినా మన మంచికే అట. ఎందుకు? శ్రీరాముడికి ఆలయం కట్టాలి అంటే రాముడి స్థాయిలో ఆలోచించేవాడు కావాలి. ఇంతకుముందు వేరే వాళ్ళు ఎవరైనా నిర్మిస్తే ఇంత బాగా నిర్మాణం జరిగి ఉండకపోయేదేమో. ఏదో వాళ్ళు మామూలుగా చిన్న చిన్న దేవాలయంగా కట్టి ఉండేవారేమో. కానీ రాముడు మహారాజు కదా, చక్రవర్తి. మరి ఆయన భవనం ఎట్లా ఉండాలి? ఆయన దేవాలయం శ్రీరాముడికి స్థాయికి తగినట్టుగా ఉండాలి అని చెప్పి మళ్ళీ మన మోదీ గారి పర్యవేక్షణలో, సమక్షంలో, ఆయన స్వహస్తాలతో నభూతో నభవిష్యతి అన్నంతగా గొప్పగా దేవాలయాన్ని అయోధ్యలో నిర్మించి 11 రోజులు దీక్ష వహించి సలక్షణంగా సశాస్త్రీయంగా శ్రీరామచంద్రస్వామికి మళ్ళీ బాలరాముణ్ణి అయోధ్యలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. మరి పెళ్ళైన తర్వాత అయోధ్యలో లేడా రాముడు? బాలరాముణ్ణి ఎందుకు పెట్టాలి అంటే, అదివరకు ఉన్నటువంటి బాలరామ విగ్రహాలే పూర్వం నుండి అక్కడ ఉన్నాయి. అది రాముడి భవనం. రాముడి బాలుడిగా ఉన్నంతవరకు ఆ భవనంలో ఉన్నాడు. వివాహం జరిగిన తర్వాత మరి బహుశా ఇంకో గృహానికి, భవనానికి వెళ్ళాడేమో తెలియదు. అందుకనే అక్కడ బాలరాముడి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇంకోటి ఏమిటి? రాముడికి కష్టాలన్నీ కూడా వివాహం జరిగిన తర్వాత వచ్చినాయి. కానీ మా రాముడికి మళ్ళీ ఎప్పుడూ కష్టం రాకూడదు అని బాలరాముడినే ప్రతిష్ఠించారేమో. వివాహంతో కష్టాలు వస్తాయి కదా ఎవరికైనా, మనకైనా, ఆయనకైనా, ఎవరికైనా. కాబట్టి ఆ కష్టాలు మళ్ళీ మా రాముడికి రాకూడదు అనేటువంటి ఒక గొప్ప సంకల్పం దాని వెనుక దాగి ఉందేమో మనకి తెలియదు. అంత గొప్పగా ఆలయాన్ని నిర్మించుకోవడం మనందరి యొక్క భాగ్యం. 500 సంవత్సరాల నుండి మనము మన పూర్వులు చేసిన త్యాగాలకి, మన తపస్సుకి ఫలితంగా శ్రీరామచంద్రుడు అక్కడ మళ్ళీ అవతరించాడు. ఆ స్వామికి పట్టాభిషేకం జరిగింది శ్రీరాముడికి అంటే ప్రపంచానికి జరిగినట్టే. ఆయన విశ్వానికి నేత. ఒక భారతదేశానికో, ఒక అయోధ్యకో కాదు. అయోధ్య అనేది ఆయన పరిపాలన కేంద్ర స్థానం అదనమాట. ఆయన రాజ్యానికి ఎలాగైతే ఒక క్యాపిటల్ సిటీ ఆఫ్ ద శ్రీరామ రాజ్యానికి. శ్రీరామ రాజ్యం ఎక్కడైతే ఉంటుందో మనకి రామాయణంలో చెప్తారు, అక్కడ స్త్రీలు వైధవ్యాన్ని పొందరట. జీవించినంతకాలము సుమంగులుగానే ఉంటారట స్త్రీలందరూ కూడా. పుత్ర మరణం జరగదట. ఎక్కడ కూడా తండ్రి బ్రతికుండగా పుత్రులు మరణించడం అనేది జరగదు రామరాజ్యంలో.
ప్రజలందరూ కూడా వాళ్ళ స్వధర్మాలను నిర్వర్తిస్తూ స్త్రీలు స్త్రీల ధర్మాన్ని, పురుషులు పురుషుల ధర్మాన్ని, అందరి కుల ధర్మాలని, ఆశ్రమ ధర్మాన్ని చక్కగా పాటిస్తూ ఉండేవాడట. కేవలం ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తుందా మనకు? ఏ రాజు రాజ్యంలో కూడా లేవు. రాముడు కాబట్టి అలాంటి రాజ్య పాలన అందించగలిగాడు. అసలు రాముడు రాజ్యం పాలన పట్టాభిషేకం కాకముందే అందరూ జనులంతా అడిగేవాళ్ళట దశరథ మహారాజుని, స్వామి రాముడికి ఎప్పుడు పట్టాభిషేకం చేస్తావు అని. దశరథుడు ఒక పక్కన బాధ, ఒక పక్కన సంతోషం కలిగేదట ఆయనకి. నేను మరి సరిగ్గా పాలించడం లేదా ప్రజలని, నేనుండగా ఇంకొక రాజును కోరుతున్నారు ప్రజలు అంటే నా పరిపాలన సరిగ్గా లేదేమో అని ఈయన బాధపడుతుంది. లేదండి, లేదు, మా రాముడి పాలన ఎట్లుంటుందో మేము చూడాలి అని మా కోరిక అని ఆ ప్రజలంతా చెప్పేవాళ్ళట, కొనియాడేవాళ్ళు. అలా శ్రీరామచంద్రస్వామికి ఆ రోజు అంగరంగ వైభవంగా పట్టాభిషేక మహోత్సవం జరిగినప్పుడు 8 మంది ఋషులు వాళ్ళందరూ కూడా 8 దిక్కుల నుండి జలాలను తెప్పించి, సాగరాలన్నింటి నుండి జలాలను తెప్పించి, నదులన్నింటి నుండి జలాలను తెప్పించి, దాంట్లో నవరత్నాలు మొదలైనటువంటి ఒక కలశం కాదు కదా, 1000 కలశాలతో ఆ రోజు స్వామికి పట్టాభిషేకం జరిగింది. సహస్ర కలశాభిషేకం, ఒక్కొక్క కలశంలో ఒక్కొక్క ద్రవ్యం. ఆ విధంగా అన్ని కలశాలను ఏర్పాటు చేసి సమంత్రకంగా వశిష్ఠ మహర్షి యొక్క పౌరోహిత్యంలో ఆ రాముడికి పట్టాభిషేకం జరిగినట్టుకే ఇక్కడ 8 మంది స్వాముల సమయానికి వేయించేసి, ఏదో 3 4 అనుకున్నాం, కానీ ఆ రాముడికి అలా జరగడం ఇష్టం లేదు. చక్కగా జరగాలని 8 మంది స్వాములను రప్పించుకొని వశిష్ఠాది మహర్షులుగా వాళ్ళందరూ భావిస్తూ ఒకరు ఒక కలశాన్ని తీసుకొని స్వామికి ప్రదక్షిణ చేస్తూ స్వామికి అభిషేకం చేయడం జరిగింది. ఇది ఈ రాముడి పట్టాభిషేకం. ఆ రోజు అయోధ్యకు రాముడి పట్టాభిషేకం జరిగితే లోకాలన్నీ క్షేమంగా ఉన్నాయట. ఈరోజు మనం ఇక్కడ పట్టాభిషేకం చేసుకుంటున్నాము. ఇది కూడా రాముడి పట్టాభిషేకం ఎక్కడ జరిగినా ఆ రోజు అయోధ్యలో జరిగితే అయోధ్యకే మేలు జరగాలని కాదు, లోకాలన్నీ బాగుండాలని. ఈరోజు మనం జరుపుకుంటున్న ఫలితం అలాగే ఉంటుంది. ఎక్కడ ఎవరు చేసినా మనం ఎంత వైభవంగా చేస్తున్నాం అనేది కాదు. ఎవరు ఏ కార్యక్రమం చేసినా వాళ్ళ శక్తి కొద్దిగా చేస్తారు, వాళ్ళ అవకాశం కొద్దిగా చేస్తారు అంతే. కానీ భగవంతుడు దాన్ని పరిపూర్ణంగా భావిస్తాడు. వాడు చేశాడా లేదా అనేది చూస్తాడు స్వామి. కానీ ఎంత బాగా చేశాడు, ఎంత భగవంతుడి కార్యం. ఒక తులసి దళం సమర్పించినా కూడా ఆహా ఎంత వైభవంగా జరిగింది అని చెప్పుకోవాలట. అది మన భావన. కానీ ఇక్కడ ఏ లోపం లేకుండా చక్కగా దివ్యంగా భవ్యంగా శ్రీరామచంద్రస్వామి యొక్క పట్టాభిషేకాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. దానికి పూర్వరంగంగా స్వామికి అభిషేకాది కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు స్వామికి సామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. ఈ సామ్రాజ్య పట్టాభిషేకం ఎక్కడ జరిగినా లోకమంతా సుభిక్షంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది. అలాంటి అనుగ్రహాన్ని భగవంతుడు మనకు కూడా అందించాలని ఆ స్వామిని ప్రార్థిస్తున్నాం. అలాగా శ్రీరామచంద్రస్వామి యొక్క అనుగ్రహం కేవలం మనకి ఇక్కడ 2 ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాలు మనకి 2 కనిపిస్తాయి. చాలా ఉన్నాయి, కాకపోతే ఒకటి రామదాసు ప్రతిష్ఠించినటువంటి భద్రాద్రి, మనకు దగ్గరగా దక్షిణ అయోధ్యగా కూడా పిలుస్తారు. భగవంతుడు అక్కడ దక్షిణ అయోధ్య అని పిలవడానికి మనకి నిదర్శనం కూడా కనబడుతుంది. ఎక్కడైతే శ్రీరామచంద్రస్వామి అయోధ్యలో అవతరించాడో ఆ పక్కనే సరయూ నది ప్రవహిస్తూ ఉందట. మరి ఇక్కడ గోదావరి నది ప్రవహిస్తుంది భద్రాద్రి దగ్గర, కాబట్టి దీన్ని దక్షిణ అయోధ్యగా చెప్పుకోవచ్చు మనం. అలా సీతారామ పట్టాభిషిక్తుడైనటువంటి రాముడు ఇక్కడ మనకు కనిపిస్తాడు. అక్కడ బాలరాముడి మాత్రం మనం దర్శనం చేసుకుంటే భద్రాద్రిలో పట్టాభిరాముడు మోక్షరాముడిగా మనకి శంఖచక్ర గదాధరుడి అక్కడ కనిపిస్తాడు ధనుర్బాణులతో రామచంద్రస్వామి. శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. వేదాంతాల గురించి సరైనటువంటి అవగాహన లేని వాళ్ళు, మిడిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళు, పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుని వదిలేసి ఎవరికి తోచిన వాళ్ళను వాళ్ళు పరమాత్మగా చెప్పుకుంటూ ఉండేటువంటి సందర్భంలో సాక్షాత్ ఆ పరమశివుడే నేను రామనామాన్ని జపిస్తానని, మీరందరూ కూడా రామనామాన్ని జపించండి, తద్వారా మనకు క్షేమం కలుగుతుందని సాక్షాత్ పార్వతీదేవికి చెప్తాడు.
విష్ణు సహస్రనామంలో వస్తుంది మనకి శ్రీరామ రామ రామేతి ఈశ్వరో వాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. విష్ణు సహస్రనామ ఫలితాన్ని కేవలం రామాని శ్రీరామాని 3 సార్లు అంటే చాలు వస్తుందట. అంత గొప్ప రామభక్తుడు శివుడైతే సరే ఆయన్నే పరమాత్ముడు అని చెప్పుకునే వాళ్ళని ఏమన్నా మనకు అర్థం తెలియదు, అది వాళ్ళ విజ్ఞతనికి మనం వదిలేద్దాం. అలాంటి గొప్ప రామనామాన్ని రచించిన లిఖించిన ఈ రామాయణాన్ని విన్నా చదివినా శ్రీరామ కళ్యాణం జరుపుకున్నా పట్టాభిషేకం జరుపుకున్నా కూడా శ్రీ సీతారామచంద్రస్వామి కృప వల్ల మనకు అనేక శుభాలు కలుగుతాయని మనకి రామాయణంలో చెప్పబడింది. ఎవరెవరికి ఏమొస్తుందట? స్త్రీలు చక్కగా పుత్రవతులుగా సుమంగళులుగా ఉంటారట. బ్రాహ్మణులకు చక్కటి వేద విద్య వస్తుందట. క్షత్రియులకు మంచి భుజబలము రాజ్యం లభిస్తుందట. మిగతా వాళ్ళందరికీ కూడా శూద్రశ్చ సుఖమాప్నుయాత్, శూద్రులందరికీ కూడా సుఖం కలుగుతుందట. అంటే ఎవరు ఏది కోరితే, సుఖం కోరే వాళ్ళకు సుఖం లభిస్తుంది, సంతానం కావాలంటే సంతానం లభిస్తుంది, సౌభాగ్యం లభిస్తుంది. ఇట్లా సర్వత్ర విజయీ భవేత్ అన్నట్టుగా ఆ రామచంద్రుడు కృప ఉంటే అంతటా మనకు విజయం జరుగుతుంది, లభిస్తుంది. అలాంటి శ్రీరామచంద్రస్వామి యొక్క అనుగ్రహం మనందరికీ లభించాలని ఆ స్వామిని ప్రార్థిస్తూ ఒకసారి ఆ పట్టాభిషేక శ్లోకాన్ని చెప్పుకుందాం. అందరూ చెప్పి శ్రీరాముడికి మనమే మన చేతుల మీదుగా పట్టాభిషేకం చేస్తున్నట్టుగా భావిద్దాం. ఆ రోజు మనకు ఆ భాగ్యం దొరకలేదు, ఎక్కడున్నామో తెలియదు. ఆ స్వామికి పట్టాభిషేకం జరిగిన రోజు ఈరోజు మన చేత చేయించుకుంటున్నాడు ఆ కృపా సాగరుడు. కాబట్టి ఆ శ్లోకాన్ని ఒక్కసారి చెప్పుకుందాం. శ్రీ సీతారామచంద్ర భగవానికి అభ్యసించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా అభ్యసించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా. చక్కగా నిర్మలమైనటువంటి సుగంధభరితమైనటువంటి జలాలతో ఆ రోజు ఇంద్రుడికి రాజ్యాభిషేకం జరిగినట్టు ఇక్కడ శ్రీరామచంద్రస్వామికి పట్టాభిషేకం జరిగిందట. మరి ఇలాంటి రామచంద్రస్వామి యొక్క బలం అది విష్ణు బలం, విశ్వానికి బలం. కాబట్టి ఇంకొక శ్లోకం చెప్పుకుందాం. ఏవమేతత్ పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తువః ప్రవ్యాహరత విశ్రబ్దం బలం విష్ణోః ప్రవర్ధతాం బలం విష్ణోః ప్రవర్ధతాం బలం విష్ణోః ప్రవర్ధతాం. విష్ణు బలం ఎక్కడైతే వృద్ధి చెందుతుందో అక్కడ అసుర బలం అంతా కూడా క్షీణించిపోతుంది. అది మన మనస్సు అయినా సరే, మనలో కూడా అసురులు ఉన్నారు. మనలోని దుర్గుణాలే రాక్షసులు, మనలోని సుగుణాలే దేవతలు. ఈ విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా దేవ అసుర సంపద్విభాగ యోగంలో చెప్పాడనమాట స్వామి. కాబట్టి మనలో ఉన్న మన చుట్టూ ఉన్నటువంటి దుష్టులందరూ నశించాలని, విష్ణు బలం పెరగాలని, సజ్జనులంతా కూడా సుఖంగా ఉండాలని, మన ధర్మం నిరంతరం అభివృద్ధి చెందాలని, సుస్థిరం కావాలని ఆ శ్రీ సీతారామచంద్ర స్వామిని ప్రార్థిస్తూ జయ బలో శ్రీ సీతారామచంద్ర భగవానికి, శ్రీ సీతారామచంద్ర స్వామి భగవానికి జై శ్రీమన్నారాయణ.